అది కూడా రాజకీయ నాయకుడే చేశాడు. నిన్న కూడా వస్తున్నాయి కబ్జా చేసిన ల్యాండ్స్ అన్నీ. ఇది భయంకరమైన సమస్యగా నాకు కనపడింది. అందుకే నేను ఒకటే ఆలోచించా, దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి. తిరిగి ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా ఈ సమస్యని పరిష్కారం చేయాలని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. నేను ఈరోజు వచ్చానంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా ఇక్కడ కోప్పడ్డాను. నేను వాళ్ళకి చెప్పింది స్పష్టంగా, ఇంటి దగ్గరనో ఎంఆర్ఓ ఆఫీసులోనో పిలిపిచ్చి ఇవ్వడం కాదు, గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభలో అందరికీ పుస్తకాలు ఇవ్వాలి, చదవాలి, చదువుకోనివ్వాలి. చదువు రాని వాళ్ళుంటే, చదివిన వాళ్ళుంటే పక్కన పెట్టుకొని మీ పుస్తకం మీరు చదువుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే, పేరుతో సహా అన్నీ కరెక్ట్గా ఉంటే ధృవీకరించుకొని ఈకేవైసీ తీసుకొని మీకు ఇమ్మన్నాను. మన దేశానికి ఒక అదృష్టం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషి పోలికలు పెట్టుకొని మోసం చేయడానికి వీలు లేదు. ఇప్పుడే ఇక్కడ చూశారు వేలిముద్ర, లేకపోతే ఫేషియల్ రికగ్నిషన్. ఇవన్నీ అయిన తర్వాత ఆఫీసర్ కూడా ఆటోమేటిక్గా ఆవిడ కూడా వేలిముద్ర వేస్తేనే ఓపెన్ అవుతుంది. రేపు నాకు తెలియదు ఎవరో వేసేసారంటూ కుదరదు. అలాంటి వ్యవస్థ ఆవిడకి కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఇస్తారు. మీకు ఇచ్చినప్పుడు కూడా వేలిముద్ర కానీ మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసుకున్న తర్వాతనే ఇస్తారు. దీనివల్ల ఎక్కడా మోసాలు జరగవు. ఇంకో పక్క ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, లేకుంటే ఒకప్పుడు అధికార యంత్రాంగం ఉంది. బాధ్యత లేకుండా చేశారు, లింక్ డాక్యుమెంట్స్ లేకుండా చేశారు. ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఎందుకు పాస్ చేశారో దానికి ఆధారాలు కూడా లేకుండా కొన్ని దిక్కలు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే అన్నీ కూడా సర్వే చేపిస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇది అయిన తర్వాత మీ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్లో టెక్నాలజీ ఉపయోగించి పెడుతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీరు చూశారు. ఇది ఎవ్వడు ట్యాంపర్ చేయలేడు. మీ పుస్తకాలు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసులో కంప్యూటర్లో క్లౌడ్లో ఉంటాయో దాన్ని కూడా ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ. ఎవడైనా ట్యాంపర్ చేసి పట్టుకొని మక్కలు ఎరగొట్టే టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడు చేయకూడదు. అది వస్తే ఇంక మీకు ఇబ్బంది లేదు. ఈరోజు మీరు ఇక్కడ చూశారు, మీరు ఎక్కడైనా సరే స్కానింగ్ చేసి మీ పుస్తకంలో ఒకసారి ఆ స్కానింగ్ చేస్తే మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎవరైనా మీకు డౌట్ ఉంటే ఖర్చు కూడా లేదు. ఫోన్ ఉంటే ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకోండి. నిద్రపోయేటప్పుడు ఒకసారి చూడండి, నిద్ర లేచినప్పుడు ఒకసారి చూడండి. మీ భూమి మీ పేరుతో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని హాయిగా పడుకొని నిశ్చింతగా పడుకునే పరిస్థితి తేవాలనేది నా అభిమతం. అందుకనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్కన మీరు అమెరికాలో ఉన్నా, ఇక్కడ మీ ఊర్లో ఉన్నా, మీ పొలానికి ఒకవేళ కానీ కొంతమందికి దారి తెలియకపోతే, బయట ఉండే మీ పిల్లలు తెలియకపోతే నేరుగా క్యూఆర్ కోడ్ పెట్టి గూగుల్ మ్యాప్లో నేరుగా నీ పొలం దగ్గరికి తీసుకుపోతుంది. ఆ బాధ కూడా లేదు. ఇప్పుడు ఇలాంటి మీరు ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి మళ్ళా రీసర్వేలు చేసి 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 4,783 గ్రామాల్లో పాసు పుస్తకాలను ముద్రించాం. 22,33,000
పాస పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. మండపేట నియోజకవర్గం 36,032 పాస పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. తనిఖీలో కొన్ని లోపాలు కూడా వచ్చాయి జిల్లాలో. ఇవన్నీ చూస్తే 1,18,000 రాష్ట్రం మొత్తం 1,18,000 పాస్ పుస్తకాల్లో లోపాలుంటే అవన్నీ కూడా సరిచేస్తున్నాం. నేను ఒకే ఆదేశం ఇచ్చాను, స్పష్టమైనటువంటి ప్రొసీజర్ ఇచ్చాను. ఇవన్నీ కూడా సర్వే అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఎక్కడ మీ భూమి ఏ పేరుతో ఉంది, ఏ జాయింట్ ఎల్ఎం ఉంది, ఒరిజినల్ సర్వే నెంబర్ ఎంత ఉంది, ఎన్ని జాగాల్లో డిఫరెంట్ ఎల్ఎంలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొస్తారు. అవి తీసుకొచ్చి మీ అందరికి కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఒక లెటర్ ఒకటి ఇచ్చి మీరు చదువుకొని ఇది కరెక్ట్గా ఉందంటే అది కూడా మీది కూడా మళ్ళీ ఈకేవైసీ కూడా తీసుకొని మీది కరెక్ట్గా ఉందంటే అవి ప్రింటింగ్ పంపిస్తారు. ప్రింటింగ్ పంపించిన తర్వాత మళ్ళీ ఆ ప్రింట్తో వస్తే పుస్తకాలు వస్తాయి, అవి కూడా మీ దగ్గర తీసుకొస్తారు, మళ్ళా చదివినిపిస్తారు. ఒకవేళ కానీ చదివిన దాంట్లో లోపాలుంటే ఆ పుస్తకం ఇవ్వడానికి వీలు లేదు. నేను ఈరోజు మీకు ఇస్తున్నానంటే నిన్నటి వరకు జరిగిన ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ పరిగణలో తీసుకొని నాకు ఎంత డబ్బులైనా పర్వాలేదు లేటెస్ట్ పాస్బుక్ మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మీకు ఒక భరోసా, ఒక భద్రత వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. సంవత్సరం కాల పరిమితి పెట్టుకున్నా. 12 నెలలు వీళ్ళకి టైం ఇచ్చాను. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు ఇవ్వాలి. పేదల సేవలో కార్యక్రమం ఉంది. 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2 నుంచి 9 వరకు ఇస్తారు. 9వ తారీఖు నేను వస్తాను. ఒక ఊర్లో నేను చూస్తాను, ఇప్పుడే